హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈవేళ మన వీడియోలో ఉల్లి వెల్లుల్లి లేకుండా బ్రాహ్మణ పద్ధతిలో 4 రకాల కర్రీస్ని అయితే ప్రిపేర్ చేద్దామండి. ఈ కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి తినని వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి ఈ వీడియో అయితే. తప్పకుండా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చేసే ఈ 4 కర్రీలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. మరి ముందుగా అయితే వైట్ గ్రేవీతో మిక్స్ వెజ్ కర్రీని అయితే ప్రిపేర్ చేద్దామండి. ఈ కర్రీ అయితే రోటీలోకి, చపాతీలోకి, రైస్లోకి దేనిలోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి ఈ మిక్స్ వెజ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ ఇవ్వండి. ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్ల వరకు ఆయిల్ను వేయాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడైతే నేను క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్, అలాగే బంగాళదుంప, అలాగే పన్నీరు, మటర్స్ను తీసుకున్నానండి. ఈ హీట్ అయిన ఆయిల్లో కట్ చేసుకున్న బీన్స్, అలాగే క్యారెట్, బంగాళదుంప, కాలీఫ్లవర్ని వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఈ వెజిటేబుల్స్ని ఫ్రై చేయాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిన తరువాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము. తరువాత ఇదే ఆయిల్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ను వేయాలండి. వీటితో పాటు పన్నీరు వేసి ఫ్రై చేసినట్టయితే పన్నీరు విరిగిపోతుందండి. అందుకని ఈ పన్నీర్ను సపరేట్గా ఫ్రై చేయాలి. అదే ఆయిల్లో ఈ కట్ చేసిన పన్నీర్ను వేసి పూర్తిగా రోస్ట్గా కాకుండా జస్ట్ ఫ్రై చేసి తీసేయాలి. ఇలా పన్నీర్ కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. తరువాత ఈ కర్రీలో వేయటానికి మసాలాను అయితే ప్రిపేర్ చేద్దాము. దీనికోసం అయితే ఒక మిక్సీ జార్లో చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర, 4-5 పచ్చిమిర్చి, చిన్న ముక్క అల్లం, అలాగే 10 వరకు జీడిపప్పు, కొద్దిగా పచ్చి కొబ్బరి, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి 1 స్పూన్ వరకు గసగసాలను వేసి కొన్ని నీరు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఇక్కడ గసగసాలు వేయడం స్కిప్ అయ్యిందండి. ఇప్పుడైతే కర్రీని ప్రిపేర్ చేద్దాము. ముందుగా ఫ్రై చేసుకున్న ఆ పాత్రలో ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్లోనే ఒక బిర్యానీ ఆకు, 1 స్పూన్ వరకు కసూరి మేతిని వేసి దీనిలో ఉప్పు, కారం, పసుపు, అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ను వేసి కొద్దిగా కరివేపాకు వేసి వీటిని ఫ్రై చేయాలి. తరువాత దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టిన ఈ మసాలా పేస్ట్ను వేయాలండి. ఇది వేసిన తరువాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. తరువాత దీనిలో 1/2 కప్పు వరకు గ్రీన్ మటర్స్ను వేసి దీనిలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ వెజిటేబుల్స్ను, పన్నీర్ను వేయాలండి. ఇవి వేసిన తర్వాత ఈ గ్రేవీ అంతా ఈ వెజిటేబుల్స్కు పట్టేటట్టు కలుపుకోవాలి. తరువాత దీనిలో ఒక చిన్న గ్లాస్ వరకు నీరు వేసి మధ్య మధ్యలో కలుపుతూ గ్రేవీ చిక్కబడేంత వరకు ఈ కర్రీను కుక్ చేయాలి. మనం ముందుగా వీటిని ఫ్రై చేసాం కదండి, ఎక్కువ టైం కూడా పట్టదండి, తొందరగానే అయిపోతుంది. ఇలా గ్రేవీ అంతా చిక్కబడిన తరువాత ఈ కర్రీని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిక్స్ వెజిటేబుల్స్ కర్రీ అయితే రెడీ అయినట్టేనండి. ఈ కర్రీ అయితే రోటీలోకి, పూరీలోకి, రైస్లోకి దేనిలోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి మన ఉల్లి వెల్లుల్లి లేని మొదటి రెసిపీ అయితే చూసారు కదండి. ఇప్పుడైతే రెండవ కర్రీను ప్రిపేర్ చేద్దాము. మన రెండవ రెసిపీ అయితే టమోటా కట్టా మిట్టాను ప్రిపేర్ చేద్దామండి. ఈ టమోటా కట్టా మిట్ట అయితే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే 4-5 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుందండి. ముందుగా దీనిలో వేయటానికి పొడిని ప్రిపేర్ చేద్దాము. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ధనియాలు, 4-5 ఎండుమిర్చిని వేసి లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేయాలి. మనం తీసుకున్న టమోటా క్వాంటిటీ బట్టి ఈ పొడిని వేయాలండి. ఇక్కడైతే నేను 4-5 టమోటాలను తీసుకున్నానండి. ఇప్పుడైతే ఈ కట్టమిట్టను ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో 2 స్పూన్ల వరకు ఆయిల్ను వేయాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తరువాత దీనిలో 1/2 స్పూన్ వరకు మెంతులు, అలాగే 1/2 స్పూన్ వరకు
ఆవాలు 1 స్పూన్ వరకు జీలకర్రను వేయాలండి. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు మినప్పప్పు, అలాగే కరివేపాకు, 4, 5 ఎండుమిర్చిని దీనిలో వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. తరువాత దీనిలో చిటికెడు ఇంగువను వేయాలి. అలాగే దీనిలో 1 స్పూను వరకు కసూరి మేతిని వేసి వీటిని బాగా ఫ్రై చేయాలండి. ఇలా ఈ పోపు ఫ్రై అయిన తరువాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న టమోటాను వేయాలి. ఇక్కడైతే నేను 5 వరకు టమోటాలను తీసుకున్నానండి. ఈ టమోటాలు వేసిన తర్వాత దీనిలో కట్ చేసిన 2 పచ్చిమిర్చిని వేసి ఈ టమోటాను కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ టమోటాను మగ్గించుకోవాలి. దీనిలో 1 స్పూన్ వరకు అల్లం తురుమును వేయాలండి. అల్లం తురుము పోపు పెట్టినప్పుడే పోపులో వేయాలండి. నేనైతే మర్చిపోయాను, అందుకనే టమోటా వేసిన తర్వాత వేస్తున్నానండి. చూడండి, మధ్య మధ్యలో టమోటాను కలుపుతూ మగ్గించుకోవాలి. ఇలా టమోటా అంతా మెత్తగా మగ్గిన తరువాత దీనిలో ఒక చిన్న కప్పు వరకు ఖర్జూరంను వేయాలి. ఇక్కడైతే ఈ ఖర్జూరంలో సీడ్స్ అన్నీ తీసి వేశానండి. ఈ ఖర్జూరం వేసిన తర్వాత మూత పెట్టి ఈ టమోటాను మరికొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడైతే మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీలకర్రను పొడి చేసుకుందాము. ఈ టమోటా పూర్తిగా మగ్గిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, టేస్ట్కి సరిపడా కారం, అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు వేసి తరువాత దీనిలో మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర, ధనియాల పౌడర్ను 1 స్పూన్ వరకు వేయాలండి. ఇవి వేసిన తర్వాత దీనిలో 1 కప్పు వరకు బెల్లంను వేయాలి. ఇక్కడైతే నేను బెల్లం పొడి వేశానండి. మీరు బెల్లమైనా అలాగే పంచదార అయినా వేయొచ్చు. దీనిలో మీరు తినే స్వీట్ను బట్టి బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవచ్చండి. ఈ బెల్లం కరిగిన తరువాత దీనిలో కొన్ని జీడిపప్పు, అలాగే కొన్ని ఎండు ద్రాక్షను వేసి 1/2 కప్పు వరకు వేడి నీరును వేసి ఈ టమోటాను దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలండి. చూడండి, ఇక్కడైతే ఈ టమోటా అంతా దగ్గర పడింది. దీనిలో జీడిపప్పు, ఎండు ద్రాక్షకు కొలతలేమీ లేవండి. మీకు ఎన్ని ఇష్టపడితే అన్నీ వేసుకోవచ్చు. ఇది కాస్త దగ్గర పడిన తరువాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమోటా కట్టామిఠా అయితే రెడీ అయినట్టే. ఇది రైస్లో కానీ లేదంటే చపాతీలో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఈ టమోటా కట్టామిఠా అయితే. మరి ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఉల్లి వెల్లుల్లి లేని మన 2వ రెసిపీ కూడా రెడీ అయ్యిందండి. ఇక 3వ రెసిపీని అయితే ప్రిపేర్ చేద్దాము. మన ఉల్లి వెల్లుల్లి లేని 3వ రెసిపీ అయితే అరటికాయతో ఆవపెట్టిన కర్రీని అయితే ప్రిపేర్ చేద్దాము. ఈ కర్రీ చేసుకున్నప్పుడు రైస్లోకి కలుపుకోవటానికి ఏమీ చెయ్యక్కర్లేదండి. ఈ గ్రేవీతోనే రైస్ అంతా తినేస్తారు, అంత బాగుంటుంది. మరి ఈ టేస్టీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసమైతే ఒక పెద్ద అరటికాయను తీసుకున్నానండి. ఈ అరటికాయను పొట్టు తీసి వీడియోలో చూపించిన విధంగా ఇలా క్రాస్గా కట్ చేయాలి. ఇలా క్రాస్గా కట్ చేసుకున్నట్టయితే మనకి చేప ముక్కలా కనిపిస్తుందండి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ అరటికాయను కట్ చేసి పసుపు వేసిన నీటిలో ఈ అరటికాయను 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఈ పసుపు నీటిలో ఈ అరటి ముక్కలను వేయటం వలన ఈ అరటికాయ నల్లబడకుండా ఉంటుందండి. ఇలా కడిగిన ఈ అరటి ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే పసుపు, టేస్ట్కి సరిపడా కారం, 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ను వేయాలి. తరువాత దీనిలో 2 స్పూన్ల వరకు శనగపిండిని వేసి ఇవన్నీ బాగా ఈ అరటి ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా చూసారు కదండి, వీడియోలో చూపించిన విధంగా ఈ శనగపిండి, ఉప్పు, కారం అన్నీ ఈ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. తరువాత దీనిలో వేయటానికి మసాలాను ప్రిపేర్ చేద్దాము. దీనికోసమైతే ఒక మిక్సీ జార్లో 2 స్పూన్ల వరకు ఆవాలు, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 స్పూన్ వరకు ధనియాలు, తరువాత దీనిలో కట్ చేసిన టమోటాను వేయాలండి.
తరువాత దీనిలో చిన్న ముక్క ఎండు కొబ్బరిను వేసి వీటిని బాగా మెత్తగా పేస్ట్‌లా చెయ్యాలి. ఈ కర్రీలో వేయటానికి మసాలా అయితే రెడీ అయ్యిందండి. ఇప్పుడైతే కర్రీను ప్రిపేర్ చేద్దాము. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్ల వరకు ఆయిల్‌ను వేయాలండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ అరటి ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్‌లో వీటిని ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ అరటి ముక్కలను ఒక ప్లేట్‌లోకి తీసుకుందాము. తరువాత అదే ప్యాన్‌లో 1 స్పూన్ వరకు ఆయిల్‌ను వేసి దీనిలో కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకును వేయాలండి. తరువాత దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవ పేస్ట్‌ను వేసి ఈ ఆవ పేస్ట్‌ను పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ ఉండాలి. తరువాత దీనిలో హాఫ్ స్పూన్ వరకు ఉప్పు అలాగే హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే దీనిలో హాఫ్ స్పూన్ వరకు కారంను వేయాలండి. తరువాత దీనిలో హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసి ఈ ఆవ పేస్ట్‌ను బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కలుపుకోవాలి. ముందుగా మనం అరటికాయలో ఉప్పు, పసుపు, కారం వేసాం కదండీ! ఈ గ్రేవీలో అయితే చూసి వేయాలండి. ఇలా ఇవన్నీ బాగా కలిపిన తరువాత దీనిలో ఒక చిన్న గ్లాస్ వరకు నీరు వేయాలి. ఈ నీరు మరగడం స్టార్ట్ అయిన తరువాత దీనిలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ అరటి ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్‌లో ఈ కర్రీ దగ్గర పడేంత వరకు కుక్ చేయాలండి. ముందుగానే అరటికాయలను ఫ్రై చేసాం కదండీ! 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడైతే గ్రేవీ అంతా దగ్గర పడి అరటికాయలు కూడా ఉడికాయండి. చివరిగా దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసి ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఆవపెట్టిన కర్రీ అయితే రెడీ అయినట్టే. ఇది వేడి వేడి రైస్‌లోకి చాలా అంటే చాలా బావుంటుందండి. తప్పకుండా ఈ కర్రీని కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఉల్లి, వెల్లుల్లి లేని మన మూడవ రెసిపీ కూడా రెడీ అయ్యిందండి. ఇప్పుడైతే ఉల్లి, వెల్లుల్లి లేని నాలుగవ రెసిపీగా పెరుగు దొండకాయ, బెండకాయ కర్రీను ప్రిపేర్ చేద్దాము. ఒక్క పెరుగు బెండకాయ కాకుండా దీనిలో దొండకాయ, బెండకాయ వేసి ప్రిపేర్ చేద్దామండి. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి 4, 5 స్పూన్లు వరకు ఆయిల్‌ను వేయాలండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడైతే నేను కొన్ని బెండకాయలను అలాగే కొన్ని దొండకాయలను తీసుకున్నానండి. ఒక దొండకాయను 2 పీసెస్‌లుగా చేసి ఈ కాగుతున్న ఆయిల్‌లో వేసి మీడియం ఫ్లేమ్‌లో ఈ దొండకాయలను ఫ్రై చేయాలి. ఈ దొండకాయలు ఫ్రై అవ్వటానికి కొద్దిగా టైం పడుతుందండి. ఈలోన ఒక మిక్సీ జార్‌లో కొద్దిగా పచ్చి కొబ్బరిని వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత దీనిలో 1 కప్పు వరకు పెరుగు వేసి ఈ పెరుగును మిక్సీ పట్టుకోవాలండి. ఈ పెరుగు మిక్సీ పట్టేలోగా ఇక్కడైతే దొండకాయలు ఫ్రై అయ్యాయి. ఈ ఫ్రై అయిన దొండకాయలను ఒక బౌల్‌లోకి తీసుకోవాలండి. ఇప్పుడు అదే ఆయిల్‌లో కట్ చేసుకున్న బెండకాయలను వేసి మీడియం ఫ్లేమ్‌లో ఈ బెండకాయలను కూడా డీప్ ఫ్రై చేయాలి. ఈ బెండకాయలు డీప్ ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా అదే ప్లేట్‌లోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ ప్యాన్‌లో ఎక్కువగా ఆయిల్ ఉంది కదండీ! ఈ ఆయిల్‌ను మొత్తంగా తీసి మనం పోపు పెట్టుకోవడానికి సరిపడా 1 స్పూన్ వరకు ఆయిల్‌ను అదే ప్యాన్‌లో తీసుకుందాము. ఈ ఆయిల్‌లో చిటికెడు ఇంగువ అలాగే 1 స్పూన్ వరకు శనగపప్పు, మినపప్పు అలాగే ఆవాలు, జీలకర్రను వేయాలండి. తరువాత దీనిలో కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చిని అలాగే కొద్దిగా కరివేపాకును వేసి ఈ పోపును కొద్దిగా ఫ్రై చేయాలి. మనం తీసుకున్న బెండకాయలు, దొండకాయలకు సరిపడా ఉప్పు, పసుపు, కారంను వేయాలండి. అలాగే దీనిలో 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్‌ను వేసి వీటిని ఈ ఆయిల్‌లో కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ బెండకాయలు, దొండకాయలను వేసి ఈ ఉప్పు, కారం ఈ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. తరువాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి, పెరుగును వేయాలండి. పోపు ఫ్రై అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఈ పెరుగును వేయాలండి. లేదంటే పెరుగు విరిగిపోతుంది. చివరిగా దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెరుగు, దొండకాయ, బెండకాయ కర్రీ అయితే రెడీ అయినట్టే. ఇది కూడా రోటీ రైస్‌లోకి చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.
మరి ఈ 4 ఉల్లి వెల్లుల్లి లేని కర్రీస్ అయితే నచ్చాయి కదండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.